ప్రభునందు ప్రియమైనటువంటి వార్లారా, సర్వాధికారి అయిన దేవుడు తన గొప్ప కనికరాన్ని బట్టి మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించి దేవుని మాటలు మనము నేర్చుకునే భాగ్యాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. కావున ఈ దినకాలమున మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశ భాగము, దేవుని పిల్లలు ఏ విషయాలలో విధేయులై ఉండాలి, దేవుని పిల్లలు ఏ విషయాలలో విధేయులై ఉండాలి. విధేయత అనేటటువంటిది దేవుని యొక్క గుణము. ప్రియులారా, సర్వాధికారి అయిన దేవుడు మానవ రూపిగా తనను తాను తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు. సుచరిత్ర కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసు ప్రభుల వారు ఆయన బాల్యములో తన తల్లిదండ్రులకు, యవ్వన ప్రాయం వరకు తన తల్లిదండ్రులకు విధేయుడై పనుల బాటల్లో ఉపయోగపడుతూ వచ్చాడు. తర్వాత దేవుని మాటకు విధేయుడై దేవుని సువార్తను నమ్మకంగా ప్రకటించి సర్వమానవాళి కొరకై మానవ రూపిగా వచ్చిన ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కాబట్టి దేవునికి విధేయులవుట అన్నటువంటిది ఒక గొప్ప భాగ్యం. కానీ ఈరోజు చాలామందికి ఏ విషయాలలో విధేయులై ఉండాలో తెలియడం లేదు. విధేయులై ఉండండి అంటున్నారు కానీ తెలియడం లేదు. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏ విషయాల్లో విధేయత కలిగి ఉండాలో. ఈరోజు సమయానుకూలంగా ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు విధేయులై ఉండాలో కూడా చెబుతాను. విధేయులు అవుట వల్ల కలిగే దీవెనలు కూడా మీకు చెప్తాను నేను, సరేనా? 2 భాగాలుగా దీన్ని నేను వివరిస్తాను. మొదటిగా దేవుని పిల్లలు ఏ విషయాల్లో విధేయులై ఉండాలన్నది మొదటిది. రెండవది విధేయులై ఉంటే ఏ దీవెనలు అన్నది రెండవది. కాబట్టి మొదటిది మనం చూద్దాం, ఏ విషయాల్లో విధేయులై ఉండాలో. అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుతున్నాం. ప్రియులారా, మొదటి 2 వచనాలు మనం చదువుకుంటున్నాం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. చాలు ప్రియులారా, విన్నారా ఈ మాట? క్రైస్తవ విశ్వాస జీవితములో, బాల్యములో, సండే స్కూల్ బోధలలో ఇదొక బోధ. పిల్లప్పటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా వారు దైవికమైనటువంటి క్రమములో పెరగడానికి అక్కడున్నటువంటి అక్కలు అన్నలు బోధించేటటువంటి బోధనలో మొదటిది ఏంటో తెలుసా? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఏమై ఉండాలి? విధేయులై ఉండుడి అన్నాడు. నిజమే ప్రియులారా, ఈరోజు పిల్లలు విధేయులై ఉండడం లేదు, అవిధేయులుగా తయారైపోయారు. అవిధేయులుగా తల్లిదండ్రుల మనస్సు ఎరుగక బ్రతుకుతూ ఉన్నారు. వారు చూస్తున్న సినిమాలు, లేకపోతే యూట్యూబ్లు, ఆ ఫేస్బుక్లు, ట్విట్టర్లు, అయ్యో పిల్లలు పూర్తిగా పాడైపోయారు ప్రియులారా. నేను చాలా కుటుంబాలకు దేవుని వాక్యానికి ప్రార్థన చేయడానికి పిలిస్తే వెళ్తాను నేను. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఏ పిల్లలకు ప్రార్థన గురించి అస్సలకు తెలియడంలా. పిల్లలు బైబిల్ తెరిచి చదవడం కానీ, తలలు వంచి ప్రార్థన చేయడం కానీ చేయడంలే. ఏ ఇంటికి వెళ్ళినా పిల్లలు పూర్తిగా సెల్ ఫోన్కు పూర్తిగా అడాక్ట్ అయిపోయారు. నిజం చెప్తానండి, ఈరోజు వరకు నాకున్న ఫోన్లో ఆ వాట్సాప్లో కొన్ని చూసుకోవడాలు, ఎవరైనా దేవుని పిల్లలు ఏదైనా సహకరిస్తే పుచ్చుకోవడాలు తప్పితే పొరపాటుగా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నాకు అస్సలు తెలియదు. కానీ పిల్లలు దాని మీద ఎక్కువ దృష్టి పెట్టారు, దానికి చాలా విధేయులై ఉన్నారు. తల్లిదండ్రులకు విధేయులు లేరు ప్రియులారా. వింటున్నారా మీరు? దేవుని వాక్యం వింటున్నారు మీరు, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నారు మీరు. మీ తల్లిని, మీ తండ్రిని గౌరవించడం అంటే ఏంటో తెలుసా? వారి మాటకు విధేయత చూపడమే. అంటే విధేయత అంటే చెప్పింది చేయడమే. వాళ్ళు ఒకటి చెప్తే మీరు ఒకటి చేయడం, మూతి ముడుచుకోవడాలు, పెదవు వెరుపులాలు, ఇవన్నీ సాతాను పిల్లల యొక్క లక్షణాలు. ఇవి దేవుని పిల్లలకు ఉండే లక్షణాలు కాదు. ఊరికే కూర్చొని ప్రార్థనలో గడిపేసిపోయాం,
సండే స్కూల్లో గడిపేసిపోయాం, ఇవంటే సరిపోదు. దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉండాలి. ఆ వాక్యం ఏం చెప్తుందంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, విధేయత కలిగిన వారు వర్ధిల్లుతారు ప్రియులారా. కానీ ఈరోజు పిల్లల జీవితాలు శపితం కావడానికి కారణం ఏంటో తెలుసా? విధేయత లేకపోవడం. అందుకే మీరు చూడండి, లోకంలో ఎవడికి నచ్చిన పెళ్ళిళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారు. అబ్బాయి ఎవరినో అమ్మాయిని చూసేసి వస్తాడు, అమ్మాయిని చూసేసి చేసుకుంటాను అంతే. లేదా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే పోయి చేసుకోవడం. అమ్మాయిలు కూడా అలాగే దరిద్రంగా తయారైపోయారు. ఎవరి సొంత ఆలోచనల ప్రకారంగా వాళ్ళు, అరే నా కోసం ఎంతో కష్టపడినటువంటి మా నాన్న మా అమ్మ నేను చేసేటటువంటి పనికిమాలిన పనుల ద్వారా ఎంత తల్లడిల్లుతారు అనే ఆలోచన ఏమాత్రం ఉండడం లేదు. ఈరోజు వివాహ వ్యవస్థ ఆ దినాల నోవాహు కాలంలో ఎంత భ్రష్టు పట్టిపోయిందో, ఎవరికి నచ్చిన రీతిగా వారు జీవించారో అలాగ దరిద్రంగా తయారైపోయింది. కారణం రాకడ సమీపంగా ఉంది ప్రియులారా. దేవుడేం మాట్లాడుతున్నాడో తెలుసా? పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. అమ్మాయి మాట వినేటప్పుడు ఏమనుకుంటున్నావు? చెప్పన్నా మా కొడుకు నా మాట వినడు, మా కూతురు నా మాట వినదు, ఇలాగ చెప్పన్నా అంటున్నావా? ఇంకో మాటమ్మ, నువ్వు దేవునికి బిడ్డవు, నువ్వు దేవునికి కుమారుడవు కుమార్తెవు, నీ తండ్రి అయిన దేవునికి కూడా నువ్వు విధేయులై ఉన్నావా? నేను ఎప్పుడూ ఒకే మాట చెప్తానండి. చాలామంది వచ్చి, అన్నా మా పిల్లలు మా మాట వినడం లేదన్నా, తిరగబడుతున్నారన్నా అని అంటే, అలాగమ్మా నువ్వు దేవుని మాట వింటున్నావమ్మా అని ఎదురు ప్రశ్న వేస్తాను నేను. దేవుని మాట వింటున్నావా? నువ్వు గుండెల మీద చేయి వేసుకొని చెప్పు, దేవుని మాటకు నువ్వు విధేయురాలవవు, నీ పిల్లలు నీ మాటకు విధేయత చూపుతారు. ఒకవేళ ఈరోజు అవిధేయులుగా ఉన్న విధేయత కలిగిన నీ ప్రార్థనా జీవితం వల్ల నీ పిల్లల జీవితాలు మార్పు కలుగుతాయి. కానీ చాలామంది విధేయత కలిగి ఉండడంలో ప్రియులారా, ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని పిల్లలు అనబడేవారు మొట్టమొదటిగా తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మన అమ్మ నిరంతరము పని చేస్తే మనకు సమయానికి అన్నీ వస్తూ ఉంటాయి. అలాంటి అమ్మ ఒక పాల ప్యాకెట్ తేపోరా అంటేనో, కొట్టుకుపోయి రాపో అంటేనో ఎంత తిరగబడతారండి పిల్లలు. తిరగబడకపోగా ఒకవేళ నేను అంగడికి వెళ్ళాలంటే నాకు 5 రూపీస్ ఇస్తే వెళ్తా, 5 రూపాయలు ఇస్తే నువ్వు అంగడికి వెళ్ళి తెస్తావు అంతే. మరి ప్రొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు నీ బట్టలు ఉతికి, నీకు టిఫిన్ పెట్టి, మధ్యాహ్నం అన్నం పెట్టి, తర్వాత రాత్రికి అన్నం పెట్టి, నీకు పక్క సర్ది, నా బిడ్డ క్షేమంగా ఉండాలని దుప్పటి కప్పి పడుకోబెట్టి అమ్మకి ఏమి ఇస్తున్నావు నాయనా? నువ్వు ఎన్ని 5 రూపాయలు ఇస్తున్నావు నువ్వు? అందుకే విధేయులై ఉండాలి. విధేయత ఉంటే దేవుడు దీవిస్తాడు. సమూయేలును చూడండి, పాలు విడిచిన బాలుడు అంతే. తన తల్లి దేవాలయంలోనికి తీసుకురాగానే అక్కడే మ్రొక్కెను అని రాయబడి ఉంది. అంటే ఆ తల్లి ఏదైతే చెప్పాడో ఆ కుమారుడు అదే చేశాడు. ఈరోజు తల్లి చెప్పింది కుమారుడు చేయడంలా, తండ్రి చెప్పింది కుమారులు చేయడంలే. వారి పిల్లలు అవిధేయులుగా తయారైపోయారు. పైపెచ్చు ఇంకా దౌర్భాగ్యం ఏంటో తెలుసా? క్రైస్తవ కుటుంబాల్లో కూడా కొన్ని కుటుంబాల్లో నేను చూశాను. అమ్మతో ఏం చెప్తాడు తెలుసా? మీ ఆయన్ని అడిగి నా స్కూల్ ఫీజు కట్టమని చెప్పు. ఎంత చెడ్డతనం అండి అది. తండ్రిని పట్టుకొని నాయన అని పిలవాల్సిన పిల్లలు మీ ఆయన్ను ఫీజు కట్టమని చెప్పు, మీ ఆయన్ను డబ్బులు ఇమ్మని చెప్పు. ఎంత దౌర్భాగ్యం కదా. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు దీవించబడాలి అంటే తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. రెండవది ఏ విషయాల్లో విధేయులై ఉండాలో ఒక మాట చూద్దామా? అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. ఏమంటున్నాడండి దేవుడు? భార్యలారా మీ భర్తలకు, అంటే ఏ భార్య అయినా తన భర్తకు విధేయత కలిగి ఉండాలి. పిల్లలైతే తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, భార్య అయితే భర్తకు విధేయత చూపాలి. ఈరోజు చాలా కుటుంబాలలో భర్త ఆధిపత్యాలు ఏముండవు.
యజమానుని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? పరిపాలన విభాగాన్ని ఇచ్చాడు దేవుడు. తన కుటుంబాన్ని చక్కగా పరిపాలించగలిగిన స్థితి. కానీ ఈ మటుకు చాలా దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే, అయ్యగారులు అందరూ అమ్మగారి చేతుల్లోకి వెళ్ళిపోయారు. ఒకప్పుడు అనేవారు, మా వాడు కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు మా కోడలిది అని చెప్పేసి. నిజమే ప్రియులారా, మీ వాడు కొంగు పట్టుకొని కోడలిది కొంగు తిరుగుతున్నాడు, నీ భర్త నీ కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు, సరిపోయింది. నీ కొడుకుని ఏమంటున్నావు నువ్వు? వాడు చేతగానోడు, వాడి భార్య ఏం చెప్తే అది చేస్తాడంటున్నావు. అమ్మా, మరి నీ భర్త నీ మాట వింటుంటే నీ భర్త చేతైనోడా చేతగానోడా? దేవుడేం చెప్పాడు తెలుసా? స్త్రీలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. అవిధేయత కలిగిన జీవితం అర్ధాంతరంగా ముగించవలసి వస్తుంది ప్రియులారా. లండన్ మహానగరములో ప్రిన్స్ డయానాను మీరు చూడండి. రాజరికపు యొక్క వ్యక్తిత్వము కలిగిన ఆమె తన భర్తకు అవిధేయురాలై పరాయి పురుషుని వ్యామోహములో పడి కెమెరాలకు చిక్కకుండా చాటుమాటుగా తిరుగుతూ వచ్చిన ఆమె యాక్సిడెంట్లో భయంకరమైన చావు చావలసి వచ్చింది. ఓ స్త్రీలారా, మీ భర్తకు విధేయులై ఉండుడి. మరి మా భర్త సంగతి ఏంటన్నా? మిమ్మల్ని భర్తను ప్రేమించమన్నాడు. భర్త దేవునికి విధేయుడై ఉండాలి. అందుకే ప్రతి స్త్రీకి శిరస్సు భర్తనియు, భర్తకు శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి శిరస్సు చెప్పినట్టుగా బాడీ నడుచుకుంటుంది, చెయ్యి చెప్పినట్టుగా శిరస్సు నడుచుకోదు. ఇక్కడ వచ్చే ఆలోచనే ఈ చెయ్యి చేస్తుంది. ఆ శిరస్సు అయిన దేవుని మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి. విధేయత కలిగి ఉండాలి ప్రియులారా. ఈరోజు చాలామంది సీరియళ్ళు సినిమాలను చూసేసి అజమాయిషులు ప్రారంభమైపోయాయి. కొంతమంది చెప్తారు ప్రియులారా, భర్తలు తమ భార్యల గురించి ఎన్నో మంచి విషయాలు చెప్తారు. అదే సమయంలో కొంతమంది కూడా భార్య మాట జవదాటలేరు. చాలామంది భార్యను గౌరవించండి, భార్యను ప్రేమించండి. అధికారపు యొక్క జ్ఞానాన్ని మాత్రం పురుషుడి చేతిలో పెట్టాడు దేవుడు. అందుకే చాలామంది అంటారు, పురుషుడు ముందా స్త్రీ ముందా అని అంటే, చాలామంది స్త్రీ లేకుండా పురుషుడు ఎట్టొచ్చాడు అని అంటారు. కానీ ప్రియులారా, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మొట్టమొదట భూమి మీద సృష్టిలో ప్రధానమైన వ్యక్తిగా దేవుడు తయారు చేసింది పురుషునే. పురుషునికి గాఢ నిద్ర కలుగ చేసి అతని పక్కటెముకను తీసి స్త్రీని చేశాడు. కాబట్టి పురుషునిలో నుంచి స్త్రీ వచ్చింది తప్ప స్త్రీలో నుంచి పురుషుడు రాలేదు. కాబట్టి పురుషునిలో నుంచి వచ్చిన స్త్రీ భర్త అయినటువంటి పురుషునికి విధేయత చూపాలి. ఇది దైవికమైనటువంటి క్రమం ప్రియులారా. అందుకే చెప్పాను కదా, ఏ ఏ విషయాల్లో విధేయత చూపాలో మాట్లాడుతున్నాను. విధేయత వల్ల దీవెనలు కూడా వెంటనే పార్ట్ 2 మాట్లాడుతాను, మీరు వినండి దీవెనలు ఎన్నున్నాయో. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పిల్లలైతే తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి ఎఫెసీ 6:1 ప్రకారంగా. భార్యలైతే భర్తలకు విధేయత చూపాలి. మూడవది ఏ విషయాల్లో విధేయత ఉండాలో చూద్దామా? రండి పేతురు గారిని అడుగుదాం ఏ విషయాల్లో విధేయత కలిగి ఉండాలి అని చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 22, 23 కలిసి ఉన్నాయి, చదువుదాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి. చాలు ప్రియులారా, మొదటిది ఎవరికి విధేయత కలిగి ఉండాలట? పిల్లలారా, తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి మొదటిది. రెండవది, భార్యలారా భర్తకు విధేయులై ఉండుడి. మూడవది, దేవుని నమ్మిన విశ్వాసులారా సత్యమునకు విధేయులై ఉండుడి. సత్యమునకు విధేయులై ఉండుడి. సత్యమనగా ఏమిటి అని మీరు అడిగితే, భక్తుడైన యోహాను గారు 17వ అధ్యాయంలో చెప్పాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో
3వ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము అన్నాడు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు. సో దేవుని పిల్లలు అనబడేవారు, విశ్వాసులు అనబడేవారు, భార్యలు, భర్తలు, పిల్లలు, విశ్వాసులు అందరూ కూడా దేవుని వాక్యానికి సత్యమునకు విధేయత కలిగి ఉండాలి. ఎక్కడిది? ఇప్పుడు ఎక్కడుందండి? వాక్యము సూటిగా మాట్లాడితే రకరకాలైన పెదవిడుపులు, మూతి ముడుచుకోవడాలు, ఆయన అట్లా చెప్పాలే ఇట్లా చెప్పాలే, ఆయన ఎప్పుడు అంతేలే అని అంటారు. ఆయన అంతే అనడానికి ఏ సొంత కవితలు చెప్తున్నాడు ఆయన? ఆ సేవకుడు అంతేలే అనడానికి సొంత మాటలు చెప్తున్నాడా? జీవము కలిగిన దేవుని మాటలు చెబుతున్నాడు. ఎందుకు తెలుసా? జీవము కలిగిన దేవుని వైపు మీరు తిరిగి దీవించబడాలని. అందుకే పేతురు ఏమన్నారో తెలుసా? మీరు క్షయబీజము నుండి పుట్టిన వాళ్ళు కాదు. క్షయము అన్నది శాశ్వతంగా నిలిచి ఉండేది కాదు. ఉదాహరణకు మీకు ఒకటి చెప్తాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ అని బైబిల్లో అని రాయబడింది. ఉదయము టిఫిన్ తిన్నాం, మధ్యాహ్నం లంచ్ చేసాం, రాత్రి డిన్నర్ చేసాం. ఇది క్షయమైనది, లోపల అరిగించబడి ఉదయకాలమున బహిర్భూమిలోనికి వెళ్ళిపోతుంది. అక్షయమైన ఆహారం ఉంది బైబిల్ గ్రంథములో. ఇదిగో నా శరీరము తిని నా రక్తము పానీయము చేయువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును అన్నాడు. అక్షయమైనది ప్రభు యొక్క శరీరము, రక్తము. అలాగే ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, మీరు అమ్మా నాన్న యొక్క గర్భం నుంచి వచ్చినటువంటి క్షయమైనటువంటి పిల్లలు కాదు. వాక్యము ద్వారా మీ మనస్సు మార్చుకొని పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో బాప్తిస్మమును పొంది అక్షయమూలముగా అంటే సర్వాధికారి అయిన దేవుని పేరట జన్మించిన బిడ్డలు మీరు. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మీరు ఏం చేయాలో తెలుసా? సత్యమునకు విధేయులై ఉండాలి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు చాలామంది దేవుని వాక్యానికి విధేయత కలిగి లేరు ప్రియులారా. అవును, దేవుని వాక్యము సూటిగా మాట్లాడుతుంది. నీతో దేవుని వాక్యము సూటిగా మాట్లాడినప్పుడు ఎందుకమ్మా ముఖం ముడుచుకుంటున్నావు నువ్వు? ఎందుకయ్యా ముఖాన్ని మార్చుకుంటున్నావు నువ్వు? ఇస్రాయేల్లో ఉన్నటువంటి ఆ భ్రష్టాత్మ ఏమన్నా వచ్చి పట్టిందే ఎట్టట నీకు? ఇస్రాయేలులు ప్రతిదానికి ముఖాన్ని ముడుచుకున్నారు, పెద విడిచారు, అలిగారు, సనిగారు. ఏమయ్యారు? కానాను చేరకుండా చచ్చారు కదా, కానానుకు వెళ్ళకోకుండా చచ్చిపోయారు దారిలోనే. సో నువ్వు కూడా వాక్యము సూటిగా మాట్లాడినప్పుడు ముఖం మార్చుకొని అలిగి సనిగి ఈ సేవకుడు సూటిగా అన్నాడు, నన్నే అన్నాడు, నాతోనే మాట్లాడాడని మార్చుకుంటే వాళ్ళు కానానుకు వెళ్ళలేదు, నువ్వు పరలోకానికి పోవు. అంతే కదన్నా, అంతే కదమ్మా. అందుకే ఏమంటున్నాడు తెలుసా? సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను మీరు పవిత్రపరచుకోగలుగుతారు. ఎంత బాగుందండి ఈ మాట. మనస్సు పవిత్రపరచబడాలి అనంటే మనిషి వాక్యానికి విధేయత చూపాలి. ఈరోజు చాలామంది దేవుని వాక్యము దగ్గరికే రావడం లేదు, అసలు సంఘాలకే వెళ్ళరు చాలామంది. మాది పెద్ద చర్చి అని చెప్తారు కానీ ఆ చర్చికి ప్రతి వారం వెళ్తున్నావా నువ్వు అని అడిగితే మాత్రం పోరండి. రకరకాలైన కారణాలు. దేవుడు మాట్లాడుతున్నాడు, పిల్లలారా తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, భార్యలారా భర్తలకు విధేయులై ఉండండి. దేవుని నమ్మినటువంటి అక్షయ బీజం నుంచి పుట్టిన దేవుని బిడలారా సత్యమైన వాక్యమునకు విధేయులై ఉండండి. సత్యమైన వాక్యమునకు విధేయులై ఉండండి. 4వది దేనికి విధేయులై ఉండాలో చూద్దామా? రండి, రోమీలకు రాసిన పత్రిక. అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 16వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. రోమ 16:25. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. చాలు ప్రియులారా. 4వది దేనికి విధేయులవ్వాలట? విశ్వాసమునకు విధేయులగునట్లు అన్నాడు. ఓ దేవుని కుటుంబమా, ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, మీ విశ్వాసము
దేవుని యొక్క సత్యమైన దేవుని మాటలకు విధేయత కలిగి ఉందా లేదా ఒకసారి ఆలోచించండి. విశ్వాసులుగా దేవుని సేవకులు హెచ్చరిస్తున్న మాటలకు విశ్వాసులైన మీరు విధేయులై ఉన్నారా? దేవుడు మాట్లాడుతున్నాడు, విశ్వాసమునకు విధేయులగునట్లు. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులయ్యారట, కానీ దేవుని జనులు అనబడేవారు మాత్రమే విశ్వాసమునకు విధేయులై ఉండట్లా. దేవుడు మాట్లాడుతున్నాడండి, విశ్వాసమునకు విధేయులవుదాం. విధేయత మనిషిని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది. అవిధేయత మనిషిని పతనావస్థలోనికి తీసుకుని వెళ్తుంది. ప్రియులారా, దేనికి విధేయులై ఉండాలో ఇర్మియా గ్రంథానికి రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయము 6వ వచనములో చాలా ప్రాముఖ్యమైన మాట. అందరూ ఈ మాట రాసుకోనండి, అండర్లైన్ చేసుకోనండి. బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తున్నాం. ప్రియుల 42:6 వచనం, మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై అది మేలే గాని, చూసారా, ఇది ఎందుకే నేను అండర్లైన్ చేయమన్నా, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయములో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయుల మగుదుము అన్నాడు. ప్రియులారా, జనులు ఏమన్నారో తెలుసా? చాలా చక్కగా రాయబడి ఉంది, మాకు మేలు కలుగునట్లు మన దేవుడైన యెహోవా మాట అది మేలే కానీ కీడే గాని దేవుని మాటకు మేము విధేయులమవుతాము అన్నాడు. ప్రియులారా, చెప్పగలరా ఈరోజు విశ్వాసులు? ఓ దేవుని సేవకుడా, అది గద్దింపుతో కూడినదైనా, హెచ్చరింపులతో కూడినదైనా, లేదా సూటిగా మాట్లాడినా, ఘాటుగా మా హృదయాన్ని తాకినా, అది దేవుని మాట కాబట్టి మాకు మేలు కలగడానికి అది మేలైనా కీడైనా అది దేవుని మాటని మేము విధేయులమవుతాము అని చెప్పగలిగిన వారు ఉన్నారా అండి? ప్రియులారా, అప్పుడప్పుడు మాకున్న స్థానిక సంఘంలోనే మేము గమనిస్తూ ఉంటాం, సూటిగా మాట్లాడితే మొఖాలు మాడిపోయి ఉంటాయండి. 100 వాట్స్ బల్బు మాడిపోయినట్టు మాడిపోయి ఉంటాయి. ఏంటి కథ అని అంటే, సూటిగా మాట్లాడాడు ఆయన, ఈరోజు నన్నే అన్నాడు. మంచిదే కదండి. చాలామంది ఎవరైనా నన్నే అన్నాడు అని అంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అని అర్థం. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి నీతో సూటిగా మాట్లాడాడు. తండ్రి తన పిల్లలతో సూటిగానే మాట్లాడతారు, రే ఇది తప్పు అని. ఎందుకు? తమ బిడ్డలు పాడైపోకూడదని, తమ బిడ్డలు చెడిపోకూడదని, తమ బిడ్డలు దారి తొలగిపోకూడదని. సో తమ పిల్లలను ప్రేమిస్తున్నాడు కాబట్టి సూటిగా మాట్లాడాడు తండ్రి. దేవుడు కూడా తన బిడ్డలమైనటువంటి మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన సేవకుని ద్వారా సూటిగానే మాట్లాడతాడు. ప్రియులారా, ఎంతకాలం బ్రతుకుతాం ప్రియులారా మనం? ఇప్పటికీ వాక్యం వింటున్న వారి జీవితాల్లో సగం జీవితాలు అయిపోయాయి. ఆ జీవితంలో ఇప్పటికే దాదాపు నాయన ప్రభునందు ప్రియులారా 40 సంవత్సరాలు అయిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే అర్ధాయుసు అయిపోయింది, ఇంకా ఎక్కువైపోయిందేమో తెలియదు. కానీ దేవుని సన్నిధానంలో ముందున్న దినాలైనా మంచిగా బ్రతకపోతే ఏంటండి మన పరిస్థితి? ఉన్న బలముగా ఈరోజే దేవుని రాకడొస్తే ఎత్తబడతానన్న నిరీక్షణ నీకుందా? దేవునితో యుగయుగాలు ఉంటానన్నటువంటి కృతనిశ్చయితం నీకుందా? ఇంకా ఏమైనా నీలో బలహీనతలుంటే తీసివేసుకో సోదరుడా. అందుకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రవక్త అయినటువంటి ఇర్మియా దగ్గరకు వచ్చారు. దేవుని సేవకుడైన ఇర్మియా దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద అయినటువంటి వాళ్ళు, అధికారులు అనబడే వాళ్ళు ఏమన్నారో తెలుసా? అయ్యా, మాకు మేలు కలగాలంటే అది ఘాటుగా మాట్లాడినా, సూటిగా మాట్లాడినా, అది మమ్మల్ని కీడుకరంగా హెచ్చరించినా సరే, నువ్వు ఏ మాట అయితే దేవుని మాట చెప్పావో ఆ మాట మేము వింటాం. దేవుని మాటకు మేము విధేయులమవుదాము కాబట్టే నిన్ను పంపిస్తూ ఉన్నాం. ఓ దేవుని ప్రేమైనటువంటి బిడ్డలారా, రాకడ సమీపిస్తూ ఉందండి. ఇంకా దేవుని వాక్యానికి అవిధేయులుగా ఈ బ్రతకడం వద్దు. ఇదిగో మన విశ్వాస జీవితంలో ఈ వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, పిల్లలుగా ఉన్నారా? మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. భార్యాభర్తల జీవితాలలో
భర్తలారా మీ భార్యను ప్రేమించండి, భార్యలారా మీ భర్తకు విధేయులై ఉండండి. మూడవదిగా ఆయన మాట్లాడుతున్నాడు, దేవుని పిల్లలుగా ఆయా స్థానిక సంఘాలకు వెళ్ళి దేవుని వాక్యము చేత హెచ్చరించబడుతున్న ప్రియబిడ్డలారా సత్యమునకు విధేయులై ఉండండి. సత్యమునకు విధేయులై ఉంటే సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. నిజమండి. ఈరోజు మీరు అనొచ్చు, మేమెవరికి బానిసలై ఉండమని. పాపమునకు బానిసలైతే పతనావస్థకి వెళ్ళిపోతామండి. పాపము మనిషిని దిగజారుస్తుంది, తల ఉంచుకునేటట్టుగా చేస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, పాపము విషయంలో జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్యానికి ఎవరైతే విధేయులవుతారో వారిని దేవుడు దీవించేవాడు అన్నాడు. నాలుగవదిగా ఆయన అంటున్నాడు, ఇదిగో విశ్వాసులుగా పిలువబడుతున్నారు కదా, మీరు పిలువబడుతున్నటువంటి విశ్వాసమునకు విధేయులయ్యండి. అన్యజనులు విశ్వాసమునకు విధేయులయ్యారు, మీరు దేవుని జనులయ్యారు, దేవుని బిడ్డలయ్యారు. ఇంకెందుకు అవిధేయులుగా బ్రతుకుతారు? మీరు విధేయులై ఉండండి. చివరిగా ఆయన అన్నాడు, దేవుని మాటకు విధేయులై ఉండాలి. ఆడ మాట్లాడిన మాటలో మనం చూస్తే ఇర్మియా గారు, దేవుని దగ్గర నుంచి మీరు వచ్చిన తర్వాత దేవుడు మాతో మాట్లాడమనిందే మాట్లాడండి, అది మేలైనా సరే కీడైనా సరే. నిజమేనండి, ఇశ్రాయేలు జీవితంలో దేవుడు కొన్నిసార్లు కీడు కలుగుతుందని కూడా చెప్పాడు ఆయన. కానీ వాళ్ళు ముఖం మార్చుకున్నారు, మాకేంటి ఎందుకు కలుగుతుంది కీడు అని. దేవుని మాటను ధిక్కరించేసి ఏం కీడు కలగదు పదా, మన దగ్గర చాలా సైన్యం ఉంది, పోయి యుద్ధం చేద్దామని వెళ్ళారు. ఏమయ్యారో తెలుసా? పిట్టల్లా రాలిపోయారండి. అనేక మంది చచ్చిపోయారు ప్రియులారా. ఎందుకని? దేవుని మాటకు అవిధేయులైనందుకు. అందుకే దావీదు యుద్ధానికి వెళ్ళే ప్రతిసారి కూడా, దేవా వెళ్ళమంటావా వద్దా అని అడిగేవాడు. దేవుడు వెళ్ళు, వాళ్ళని నీ చేతికి అప్పగిస్తానులే అంటేనే వెళ్ళేవాడు. దావీదుకు తెలుసు, దేవుడికి అవిధేయులైతే భూమి మీద నూకలు తినే భాగ్యం మనకు ఉండదు అని. నిజమే ప్రియులారా, ఈ మాట వింటున్న దేవుని కుమారుడా కుమార్తె, నీ విశ్వాస జీవితంలో ఏ ఏ విషయాల్లో విధేయత కలిగి ఉన్నావు? పిల్లలనైతే క్రమంగా సండే స్కూల్కి పంపండి. ట్యూషన్లని వాళ్ళు పై చదువులకు వెళ్ళాలి అని చెప్పేసి దేవుని వాక్యానికి దూరం కాయేటట్టుగా చేయమాకండి. వాళ్ళు బయట అవిధేయులైపోతే రేపటి దినాల వాళ్ళ చదువులను బట్టి మీకు విధేయులేం కావరు, దేవుని వాక్యాన్ని బట్టి మాత్రమే విధేయులవుతారు. రెండవది ఆయన అంటున్నాడు, భార్యలారా దేవుని వాక్యము ద్వారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. మూడవది ఆయన అన్నాడు, సత్యమునకు విధేయులై ఉండండి. నాలుగవది విశ్వాసమునకు విధేయులై ఉండండి. ఐదవది మేలే కానీ కీడే కానీ దేవుని మాటకు విధేయత కలిగి ఉండండి. అలాంటి విధేయులకు ఏమి దీవెనలు ఉన్నాయో రేపు నేను మరలా మాట్లాడుతున్నాను, ఆ మాట మీరు చూడండి. విధేయులకున్న దీవెనలు గొప్పవి, అవి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ఓ ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మా విశ్వాస జీవితములో బాల్యములో మేమున్నాము, దాంపత్య జీవితములో ఉన్నాము, విశ్వాస జీవితములో ఉన్నాము, అసత్యములో ఉన్నాము, అవిధేయులుగా ఉన్నాము. మీరు ఎరిగి 5 విషయాల ద్వారా మాట్లాడారు నాయన. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, విశ్వాసులారా సత్యమునకు విధేయులవ్వండి, అవిశ్వాసులారా విశ్వాసములో విధేయులై ఉండండి, అవిధేయులారా దేవుని మాటకు విధేయులై ఉండండి అని చెప్పారు. మీ మాటలు సూటిగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. ప్రకటించబడిన మాటల ప్రకారముగా ఎల్లప్పుడూ మా జీవిత కాలం అంతా కూడా సర్వాధికారివైన దేవుడవైన మీకు విధేయులమై మా బ్రతుకు కొనసాగునట్లు సహాయము చేయండి దేవా. వింటున్న నీ బిడ్డలు అవిధేయులుగా కాకుండా, అది మేలే కానీ కీడే కానీ, ఇర్మియా నువ్వు చెప్పిన మాట ప్రకారంగా మేము విధేయులమై ఉంటామని అలనాడు భక్తులు సెలవిచ్చిన రీతిగా నేడు కూడా విధేయులై మీ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయము చేయమని నిరంతరము స్తోత్రార్హుడమైన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును నీ ప్రియ కుమారుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో
దీన మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.